के 5 तारीख के बाबा के साकार के जो बाबा का मूर्ति हो मीठे बच्चे पूरा वर्षा लेने के लिए एक बाप से पूरा प्रीत रखो। మధురమైన పిల్లలు పూర్తిగా వారసత్వాన్ని పొందాలి అంటే ఒక బాబాతోనే పూర్తిగా ప్రేమని కలిగి ఉండండి। మధురమైన పిల్లలు పూర్తి వారసత్వం పొందాలంటే ఒక బాబాతోనే ప్రేమని కలిగి ఉండండి। तुम्हारी प्रीत किसी भी देहदारी से नहीं होनी चाहिए। మీ యొక్క ప్రేమ ఏ దేహదారితోనూ ఉండకూడదు। మీ ప్రేమ ఏ దేహదారితోనూ ఉండకూడదు। प्रश्न, जो अपने दैवी संप्रदाय के होंगे उनके सामने कौन से अक्षर घूमते रहेंगे। ఎవరైతే మన దైవీ సాంప్రదాయానికి చెందిన వారు ఉంటారో వారి ఎదురుగా ఎలాంటి మాటలు వస్తూ ఉంటాయి, ఎలాంటి పదాలు గుర్తుకొస్తూ ఉంటాయి। उत्तर, जब तुम उन्हें बताएंगे कि पाप को याद करने से विकर्म विनाश होते हैं, ఎప్పుడైతే మీరు వాళ్ళకి చెప్తారో బాబాని గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని, और देवी देवता धर्म की स्थापना होती है तो यह अक्षर उनके सामने घूमते रहेंगे। అంటే ఎప్పుడైతే మీరు చెప్తారో ఇప్పుడు బాబా దైవీ సాంప్రదాయానికి చెందిన పిల్లలకి బాబాని గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, ఇప్పుడు దేవి దేవత ధర్మం స్థాపన అవుతుంది అని ఎప్పుడైతే మీరు చెప్తారో तो यह अक्षर उनके सामने घूमते रहेंगे, ఇవే మాటలు వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి। उनकी बुद्धि में आएगा हमें देवता बनना है, इसीलिए हमारा खान पान शुद्ध होनी चाहिए। అంటే వాళ్ళ బుద్ధిలో ఇవే తిరుగుతూ ఉంటాయి, నేనే దేవి దేవతగా అవుతాను అంటే ఇప్పుడు దేవతా ధర్మం స్థాపన అవుతుంది, మరి బాబాని గుర్తు చేయాలి, వికర్మను వినాశనం చేసుకోవాలి, ఇవే మాటలు। మన ధర్మానికి చెందిన వాళ్ళైతే అవే మాటలు వాళ్ళ బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి। ఇంకా వారి బుద్ధిలో ఇంకేముంటుంది, దేవతగా కావాలంటే మరి ఖాన్ పాన్ శుద్ధ, ఆహార పానీయాలు ఎలా ఉండాలి, చాలా శుద్ధంగా ఉండాలి। गीत, भोलेनाथ से निराला और कोई भी नहीं है। భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఇంకెవరు కూడా లేరు, అది రోజు పాట అన్నమాట। क्योंकि भगवान को क्या कहते हैं, भोला भंडारी, बम बम बोले भर दो झोली, ऐसे गीत गाते रहते हैं కదా। భగవంతుడు ఏమంటారు, భోలానాథుడు అంటారు। ఎందుకు, బాబా ఏం చేస్తారు, మనకి ఏమి ఇస్తారు, ఏం తీసుకుంటారు బాబా, हमारे अंदर के विकार सारे ले लेते हैं, फिर हम बच्चों को विश्व की बादशाही देते हैं। तो భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఇంకెవరు కూడా లేరు, అది రోజు పాట। ओम शांति। भोलेनाथ के बच्चे सुन रहे हैं। భోలానాథుడి పిల్లలు వింటున్నారు కదా, ఎవరితో వింటున్నారు, భోలానాథ్ के बच्चे किससे सुनते, భోలానాథుడితో వింటున్నాం। కదా, భోలానాథుడి పిల్లలు భోలానాథుడితోనే వింటారు। भोलानाथ शिव को ही कहा जाता है, उनका नाम ही शिव है। भोलानाथ के बच्चे अर्थात शिव के बच्चे। క్లియర్ గా చెప్తున్నారు బాబా, భోలానాథుడు అంటే శివుడు అంటారు, అయితే మీరు భోలానాథుడి పిల్లలు అంటే ఎవరి పిల్లలు, శివ బాబాకి పిల్లలు అన్నమాట। आत्माएं सुन रही है इन कानों से, अभी तुम बच्चे आत्माभिमानी बने हो। बच्चे टेप पर भी मुरली सुनते हैं तो समझते हैं शिव बाबा हमको अपना परिचय देते हैं, मैं सभी आत्माओं का बाप हूँ। అయితే ఆత్మలు వింటున్న ఈ చెవుల ద్వారా మీరు కూడా ఆత్మాభిమానిగా తయారవుతున్నారు। పిల్లలు ఇప్పుడైతే మురళిని టేప్ లో వింటారు, అప్పుడు అర్థం చేసుకుంటారు, మాకు తన పరిచయాన్ని బాబా వచ్చిస్తున్నారు, నేను ఆత్మలందరికీ తండ్రిని అని।
కదా. బాబా వచ్చి మనకి తన పరిచయాన్ని స్వయంగా చెప్తూ ఉంటారు. जिसको तुम परम पिता परम आत्मा यानी परमात्मा कहते हो उनको सदैव फादर ही कहते हैं. कौन कहते हैं कि वह फादर है? ఎవరు చెప్తారు ఆయన తండ్రి అని? ఎవరైతే పరంపిత పరమాత్మ తండ్రి అని చెప్తారో ఆయన్ని ఫాదర్ అంటాం ఎప్పుడు కదా. ఎవరంటారు తండ్రి అని? పిల్లలు అంటే ఆత్మలు, आत्मा ही कहते हैं. आत्मा को अब ज्ञान मिला है और कोई मनुष्य मात्र को यह ज्ञान नहीं है. हम आत्मा को दो बात है, एक साकारी दूसरा निराकारी. साकार అంటే శారీరక తండ్రి, నిరాకార అంటే పరమాత్మ శివబాబా. ఆత్మలకి ఇద్దరు తండ్రి. वह परम पिता है यह समझाने और कोई दे न सके. बाप के सिवाय और कोई यह पूछ न सके. बाप ही पूछते हैं तुम जो कहते हो परम पिता परमात्मा गॉड फादर, वह तुम किसके लिए कहते हो? क्या लौकिक पिता के लिए कहते हैं या पारलौकिक बाप के लिए? పరం పిత పరమాత్మ అని మనం ఏదైతే చెప్తామో ఇది ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? మీ లౌకిక తండ్రి గురించి చెప్తున్నారా? అంటే పరం పిత పరమాత్మ గాడ్ ఫాదర్ పతిత పావన అలా పిలుస్తారు కదా, అది మీరు ఎవరి గురించి చెప్తున్నారు? మీ లౌకిక శారీరక తండ్రి గురించి చెప్తున్నారా లేకపోతే మీ ఆత్మల తండ్రి పరమాత్మ గురించి చెప్తున్నారా అని అడుగుతున్నారు బాబా. పారలౌకిక తండ్రి గురించి. లౌకిక తండ్రి గురించి అయితే చెప్పరు కదా, లౌకిక తండ్రి పరం పిత అయితే కాలేరు. మరి బాబా అంటున్నారు క్యా లౌకిక బాప్ కే లియే వా పారలౌకిక బాప్ కే లియే లౌకిక ఫాదర్ को గాడ్ ఫాదర్ కహెంగే. लौकिक तंत्र नहीं गाड फादर అని అంటామా? तो हिंदी में अक्षर भी है परम पिता, वह तो एक ही निराकार है. ईश्वर प्रभु व भगवान कहने से बाप सिद्ध नहीं होता. गाड फादर अक्षर अच्छा है. आत्मा ने कहा वह हमारा गाड फादर है. लौकिक फादर तो सिर्फ शरीर का बाप है. तुम सबसे पूछा जाता है तुमको कितने फादर्स है అంటే బాబా ఏమంటున్నారు ఇక్కడ? ఓ ఈశ్వరుడా, ఓ ప్రభు, ఓ భగవంతుడా అంటే తండ్రి ఇక్కడ రుజువు కాదు కదా. గాడ్ ఫాదర్ అంటే ఎంత బాగుంది చూడండి, పరం పిత తండ్రి అని అంటే ఎంత మంచి అంటే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆత్మ తన తండ్రికి చెప్తుంది గాడ్ ఫాదర్ అని. మరి లౌకిక తండ్రి అయితే కేవలం మీ శరీరాలకు మాత్రమే తండ్రి ఉంటారు. అయితే మీరు అడగండి, బాబా మిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎవరిని ఫాదర్ అని చెప్తున్నారు? మీకు ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు? కిత్నే హే హమ్కో పితాయి కిత్నే హే? ఎంతమంది తండ్రులు ఉన్నారు? సంగమయుగంలో అయితే ముగ్గురు కదా, సంగమయుగంలో బాబా కూడా ఉన్నారు కదా. సో ప్రజాపిత బ్రహ్మ బాబా కూడా ఉంటారు. అదర్వైజ్ దో బాప్ హై, ఏక్ లౌకిక పిత दूसरा పారలౌకిక బాప్. ఒకరేమో లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. दोनों में बड़ा कौन है? ఇద్దరిలో పెద్ద ఎవరు? పారలౌకిక తండ్రి కదా. శివబాబా మనందరికి పెద్ద అన్నమాట. जरूर कहेंगे पारलौकिक गाड फादर उनकी महिमा है. सब पतितों को पावन बनाने वाला पारलौकिक बाप. अभी तुम समझते हो, दुनिया में यह कोई भी नहीं समझते. बाप ने समझाया है तुमको पारलौकिक बाप से प्रीत है. ఇప్పుడు మనకు తెలిసింది అసలు మనకి ఇలా ఇద్దరు తండ్రులు ఉంటారు, ఆత్మల తండ్రి వేరు పరమాత్మ. మన ప్రేమ అనేది ఆయనతో ఉంది. ప్రపంచం వాళ్ళకైతే అది కూడా తెలియదు అంటున్నారు బాబా. बाप ने समझाया है तुमको पारलौकिक बाप से प्रीत है. औरों की है विनाशकाली विपरीत बुद्धि, विनाश का अभी समय है. वही महाभारत की लड़ाई अब लगती है. एरोप्लेन टैंक्स आदि एक दो को सप्लाई कर रहे हैं, सबको देते जाते हैं. पैसे से जिसको जो चाहे उनको देते जाते हैं. బాబా ఏమంటారు? మీది ఒక్కరిదే పారలౌకిక తండ్రి శివబాబాతో ప్రేమ ఉంది, మిగిలిన వాళ్ళందరిది ఎలా ఉందంట? వినాశ కాలంలో విపరీత బుద్ధి అన్నమాట, వినిపించుకోరు. అందుకే ఏం చేస్తున్నారు? ఒక దేశం వాళ్ళకి ఇంకొక దేశం వాళ్ళకి ఏం చేస్తారు? ఈ మిజైల్స్, ఏరోప్లేన్స్ కదా, ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు.
అందరికి ఇస్తూ ఉంటారు. అంటే ధనం ఉంటే ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారంటున్నారు. उधार पर भी लेते हैं तो प्लेन बारूद आदि यह सब खरीद करते हैं. అంటే ఒక్కొక్కసారి చూడండి అప్పు కూడా తీసుకుంటారు కదా. డబ్బులు ఉన్నాయనుకోని ఏం చేస్తారు, ఏరోప్లేన్స్ అనండి లేకపోతే బాంబ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట. यह सब चीजें बड़ी महंगी होती है. विलायत वाले बनाते हैं वह फिर बेचते रहते हैं. भारतवासी थोड़े ही एरोप्लेन आदि बेचते हैं. यह सब चीजें बाहर से आई हुई है. మరి బాబేమంటారు, విదేశస్తులు తయారు చేస్తారు, ఇవన్నీ చాలా కాస్ట్లీ వస్తువులు అన్నమాట. అయితే వాళ్ళు అమ్ముతారు, భారతదేశం వాళ్ళు అమ్మరు అంటున్నారు బాబు. भारतवासी थोड़े एरोप्लेन आदि बेचते, ये सब चीजें बाहर से आई हुई है. अब जो चीज खरीद करेंगे सो जरूर काम में लाएंगे ना. ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న వస్తువుని వాడకుండా పక్కనైతే పెట్టారు కదా, కొనుక్కున్నారంటే తప్పకుండా వాడతారన్నమాట. फेंकने के लिए थोड़े लेंगे. वह है विनाशकालीन विपरीत बुद्धि यादव संप्रदाय जो यूरोप में रहते. కొనుక్కుని పడేయడానికి అయితే కొనుక్కోలేదు కదా అంటున్నారు బాబా. మరి వినాశకాలంలో విపరీత బుద్ధి యాదవ్ సాంప్రదాయం ఉంటారు, యూదులు అని చెప్తారు కదా, యాదవ్ సాంప్రదాయం డబుల్ ఫార్నెస్. उसमें सब आ गए. भारत तो अविनाशी खंड है क्योंकि अविनाशी बाप का बर्थ प्लेस. భారతదేశాన్ని ఏం చెప్తారు, అవినాశి ఖండము అని చెప్తారు. ఎందుకు, ఎందుకంటే భారతదేశం అనేది ఎవరి బర్త్ ప్లేస్, శివబాబా యొక్క బర్త్ ప్లేస్ అన్నమాట. ఇక్కడే కదా బాబా అవతరిస్తారు. बाप आते ही तब है जब पुरानी दुनिया खत्म होनी है और जन्म वहां लेते हैं जहां कभी खत्म नहीं होना है. బాబా వస్తారు ఎప్పుడు, ఎప్పుడైతే పాత ప్రపంచం సమాప్తం అయిపోతుందో ఇంకా మనం ఎక్కడ జన్మ తీసుకుంటామంటే ఎక్కడైతే జన్మలు సమాప్తమే కావు. बाप आया था तब तो शिव जयंती मनाते हैं परंतु उनको यह पता नहीं है कि शिव बाबा कब आते. బాబా వస్తారు అందుకనే శివ జయంతిని జరుపుకుంటాం, కానీ ఎప్పుడు వస్తారు, పరమాత్మ కబ్ ఆతే హే దునియా మే, సంగమ యుగంలో, సంగమ యుగంలో, కానీ అది వాళ్ళకి తెలియదు. आते भी उस समय है जबकि विनाश के लिए तैयारियां हो रही है. యాక్యురేట్ టైం అన్నమాట. బాబా కూడా ఎప్పుడు వస్తారంట, ఎప్పుడైతే వినాశనం యొక్క తయారీలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడు బాబా వస్తారంటున్నారు. अब बाप कहते हैं वह है यूरोपवासी यादव संप्रदाय जो सतयुग में होते नहीं, ना बौद्धी ना क्रिश्चियन आदि होते हैं. अब बाप कहते हैं उन्होंने है विनाश काले विपरीत बुद्धि क्योंकि परमात्मा बाप को सर्वव्यापी कहते. మరి బాబా ఏమంటున్నారు, యూరోపవాసి యాదవ్ సాంప్రదాయాలు సత్యుగంలోకి వస్తారా. ఫారినర్స్ ఎవరు కూడా, ఫారినర్స్ అంటే బాబా పిల్లలుగా, ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ ధర్మానికి చెందిన వాళ్ళు, ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే లాస్ట్ లో వస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు కూడా ఫారెన్ లో సత్యుగంలోకి రారంటున్నారు. అలాగే బౌద్ధీలు రారు, క్రిస్టియన్స్ రారు. ఇప్పుడు బాబా ఏమంటున్నారు, వాళ్ళదేంటి వినాశ కాలంలో విపరీత బుద్ధి. ఎందుకంటే పరమాత్ముని సర్వవ్యాపకుడు అని చెప్పేస్తారు. तुमको विनाश काले प्रीत बुद्धि तुम बाप को जानते हो, तुम समझते हो हमने 84 जन्म लिए हैं, 84 जन्मों में पापात्मा तमो प्रधान बन गए हो. మీకు తెలుసు అన్నమాట. ఇప్పుడు మనం 84 జన్మలు తీసుకుంటూ వచ్చాము. 84 జన్మలు ఎలా అయిపోయారు, పాపాత్మలుగా తమో ప్రధానంగా తయారైపోయారు అంటున్నారు బాబా. 84 जन्मों में पापात्मा तमो प्रधान बन गए हो. भारतवासियों ने ही 84 जन्म लिए हैं. अब नाटक पूरा होता है, सबको वापस जाना है. तुमको बाप राजयोग सिखा रहे हैं. మరి 84 జన్మలు ఎవరు తీసుకుంటారు, ఫారెన్ వాళ్ళు ఎవరు తీసుకోరు, భారతదేశ వాసులే తీసుకుంటారు. ఇక్కడే మొత్తం డ్రామా అంతా నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు నాటకం పూర్తయిపోయింది, అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. तुमको बाप राजयोग सिखा रहे हैं, यह है सबकी कयामत का समय अर्थात मौत का समय. ఇంకా నాటకం పూర్తయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే ఇది అందరికీ అంతిమ సమయం, మృత్యు యొక్క సమయము అంటున్నారు బాబా. तो उन यादवों की भी ईश्वर से प्रीत नहीं है, इसलिए विनाश काले विपरीत बुद्धि कहा जाता है.
कोई भी देहधारी मनुष्य से प्रीत नहीं लगानी है. యూరోపాస్కి ఎవ్వరికి ప్రీతి బుద్ధి లేదు. అలాగే బాబా అంటారు మీరు కూడా ఎవరితోనూ దేహధారులతో प्रेम అనేది కలిగి ఉంటుంది. वह तो रचना है, उनसे वर्षा मिल न सके. भाई को भाई से वर्षा थोड़ी मिलता है. ये तो अच्छी रीति से समझाया है. అంటే వాళ్ళు కూడా రచననే కదా. ఇప్పుడు దేహదారులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఏమవుతారు ఆత్మరూపంలో భాయి భాయి. అన్నయ్యలకి వారసత్వం దొరకదు, తండ్రితో పిల్లలకి వారసత్వం దొరుకుతుంది అన్నమాట. तुम बच्चे अभी समझते हो उनकी है विनाशकाले विपरीत बुद्धि और तुम्हारी వాళ్ళదేమో వినాశకాలం విపరీత బుద్ధి అంటే వినిపించుకోరు, మరి మీది प्रीति बुद्धि అంటున్నారు బాబా. इसमें भी जो तीव्र प्रीत बुद्धि वाले हैं, ध्यान से सुनना. बाबा कहते इसमें भी जो तीव्र प्रीत वाले हैं, बाप से पूरी प्रीत रखते हैं, हम बाबा से 21 जन्म स्वर्ग का वर्षा लेते हैं, वह बाबा ही सत्य बताते हैं और कोई से प्रीत नहीं रखनी है. మరి ఇందులో కూడా తీవ్రమైన ప్రీతి బుద్ధి కలిగిన వారు, బాబాతో పూర్తిగా ప్రేమను కలిగిన వారు ఉంటారు. బాబాతో 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని వాళ్ళే పొందుతారు అంటున్నారు. ఇంకా బాబా కూడా సత్యమైన విషయాలు చెప్తారు. ఇంకేం చెప్తున్నారు బాబా, ఇంకెవ్వరితోనూ మీరు ప్రేమని కలిగి ఉండకండి. जब नया मकान बनाते हैं तो फिर नए मकान से प्रीत लग जाती है. समझाया जाता है पुराना मकान टूट जाना है, तो हम भी पुरानी दुनिया से दिल तोड़ते जाते हैं. बाप समझाते हैं दिन प्रतिदिन वायुमंडल खराब होता जाएगा. देखते हो कितने हंगामे होते हैं, तो समझेंगे कि बस अभी यह खलास होते हैं, हमको जाना है नई दुनिया में. ఇప్పుడు పాతిల్లు పాడైపోయింది అనుకోండి, కొత్త ఇల్లు తయారవుతుంది అనుకోండి, ఎవరికైనా పాత ఇంటితో ఉంటుందా? కొత్త ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది అనమాట. అలాగే బాబా ఏమంటున్నారు, ఇప్పుడు పాత ప్రపంచంతో మీ మనసుని తొలగించండి. బాబా అర్థం చేస్తున్నారు. రోజు రోజుకి చూడండి వాతావరణం ఎంత పాడవుతుంది, చూస్తున్నారు కదా ఎన్ని హంగామాలు జరుగుతున్నాయి. ఇంకా తెలుసు అనమాట అందరూ సమాప్తం అయిపోయింది, మనం కొత్త ప్రపంచానికి వెళ్ళేది ఉంది. మరి ఆ కొత్త ప్రపంచాన్ని మనము జ్ఞాపకం చేయాలి. बेहद के बाप और वर्षे को याद करना है और कोई को याद करने से कुछ भी मिलेगा नहीं. అనంతమైన తండ్రిని గుర్తు చేయాలి, అప్పుడు అనంతమైన వారసత్వం దొరుకుతుంది. కానీ ఇంకెవరిని గుర్తు చేసినా మీకు ఏమీ దొరకదు అంటున్నారు బాబా. मनुष्य भक्ति मार्ग में तो कितना याद करते, माँ बाप मित्र संबंधियों को याद करते हुए भी फिर देवी देवताओं को कितना याद करते. భక్తి మార్గంలో కూర్చొని మనుషులు చూడండి, సొంత అన్నయ్య అమ్మ తల్లి తండ్రి అందరూ ఉంటారు, అందరినీ గుర్తు చేస్తూ కూడా మళ్ళీ దేవి దేవతల్ని పూజిస్తూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు. पानी में स्नान करते हैं, उनको पतित पावनी कहते हैं, दिखाते हैं तीर मारा और गंगा निकल आई. అయితే నీటిలో వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు, అదే పతిత పావని అనుకుంటారు. ఏం చెప్తారు, భీష్మ పితామహుల గురించి బాణం వేస్తే గంగ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. गंगा जल मुख में देते, समझते थोड़ा भी गंगा जल मिलने से मुक्ति को पालेंगे. वो कहानियों में क्या दिखाते, भीष्म पितामह को जब प्यास लगा तो गंगा आई, तो वो गंगा पीने से उनका प्यास बुझ गया और वो सद्गति को प्राप्त कर ले. इसलिए उसी गंगा में जाकर के डुबकी लगाओ या वो गंगा पी लो तो आपका भी मुक्ति मिल जाएगा आपको. वैसे कहते हैं कहानियों में, स्टोरीज లో ఏం చెప్తారు, భీష్మ పితామహుడికి దాహం వేస్తే బాణం వేశారు, బాణం వేస్తే వచ్చింది గంగ వచ్చింది. ఆ గంగతో ఆయన దాహం తీరిపోయింది, ఆయనకి ముక్తి అనేది ఇచ్చామృత్యు అని చెప్తారు కదా, ముక్తిని పొందాడని చెప్తారు. అందుకే ఆ గంగలో మీరు కూడా స్నానం చేస్తే, ఆ గంగని మీరు తాగితే మీరు కూడా పవిత్రంగా అయిపోతారు, మీకు కూడా ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారు. బాబా అంటున్నారు, బాప్ कहते हैं यहाँ है ज्ञान की बात, तुम थोड़ा भी ज्ञान सुनते हो तो फल मिल जाता. यह ज्ञान सुनने की बात है, अमृत पीने की चीज नहीं है, यह नॉलेज है. జ్ఞానామృతము కదా,
జ్ఞానం అంటే వినేది అనమాట. ఇక్కడ ప్రాక్టికల్ గా ఆచరించేది ఉంటుంది. అంతేగాని తాగే లిక్విడ్ ఉంటుంది, అమృతం తాగేస్తే దేవతలు అయిపోతాము, దేవదూతలు అయిపోతాము, అలాంటిది ఏది కాదు. नहीं वह तो मीठा पानी है, बाकी यह है ज्ञान की बात। ज्ञान अर्थात बाप और सृष्टि के आदि मध्यांत को जानना। అంటే అదేదో మీరు మధురమైన నదుల దగ్గర ఉంటారంతే, ఆ నీళ్లు తాగుతారంతే. అయితే జ్ఞానం అంటే ఏంటి? తండ్రి గురించి, సృష్టి యొక్క ఆది మధ్యంతం గురించి తెలుసుకోవడం. यह सृष्टि चक्र कैसे फिरता है, कौन 84 जन्म लेते हैं, सब तो ले न सके। पहले पहले भारतवासी ही आते हैं, वही पूरे 84 जन्म लेते हैं। మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ? జ్ఞానం అంటే తండ్రి సృష్టి చక్రం ఆది మధ్యంతం తెలుసుకోవడం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, ఎలాగే 84 జన్మలు తీసుకుంటారు. అందరైతే తీసుకోలేరు, మొట్టమొదటి భారతదేశవాసులే వస్తారు, వాళ్ళే పూర్తిగా 84 జన్మల్ని పొందుతారు. तो जो देवता थे वही 84 जन्म भोग पतित बन जाते, बाप आकर फिर कांडों से फूल बनाते। मनुष्य देह अभिमान में आकर 5 विकारों में फंस पड़ती है। మరి అదే దేవతలు మళ్ళీ 84 జన్మలు తీసుకుని పతితులుగా అయిపోతారు. మళ్ళీ బాబా వస్తారు, ముళ్ళలా ఉన్న వాళ్ళని పుష్పాలుగా తయారు చేస్తారు. చూడండి, మనుషులు దేహ అభిమానంలోకి వచ్చి కదా, అన్ని వికారాలకి ఫస్ట్ మూలం ఏంటి? దేహాభిమానం. దేహాభిమానంలోకి వచ్చి పంచ వికారాలలో చిక్కుకుపోతారు. अब है रावण राज, सत्युग था दैवी राज, शिवावा ही स्वर्ग की पूरी रचना रचते हैं, స్వర్గపురి రచితే हैं। మరి ఇప్పుడైతే పూర్తిగా రావణ రాజ్యం సత్యుగము దైవీ రాజ్యంగా ఉండేది, శివబాబా స్వర్గపురిని రచిస్తారు. सूर्यवंशी लक्ष्मी नारायण का राज्य था, अभी तुम जानते हो स्थापना हो रही है। సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, ఇప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు స్థాపన అవుతుంది. బాబా कहते तुम्हारी विनाश काले प्रीत बुद्धि है, इसलिए विजय। మనం ఎందుకు విజయాన్ని పొందుతామంటే బాబాతో ప్రేమ ఉంది కాబట్టి. వినాశ కాలంలో सारे विश्व पर तुम विजय पाते हो, यह अच्छी रीति याद रखना है। మొత్తం విశ్వం అంతటి పైన మీరే విజయాన్ని పొందుతారు. అందుకే ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. हम भारतवासी जो अभी कलयुग में है, सो फिर बदल कर स्वर्ग में जाएंगे। पुरानी दुनिया को छोड़ना है, यह विकारी संबंध, इसको बंधन कहा जाता है। మరి బాబా ఏమంటున్నారు? కలియుగంలో ఏదైతే ఉందో అదంతా మారిపోయి స్వర్గంలోకి వెళ్ళిపోతుంది. పాత ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వికారి సంబంధాలనేంటి? మీకు బంధనాలు అని చెప్తారు. तुम विकारी बंधन से निकल निर्विकारी संबंध में जाते हो, फिर दूसरे जन्म में तुम विकारी बंधन में नहीं आएंगे। जब आप निर्विकारी संबंधों में चले जाते हैं, तब फिर विकारी बंधनों में नहीं आते। అంటే ఇప్పుడు ఈ వికారి సంబంధాల మధ్యలోంచి మనం నిర్వికారి సంబంధాల్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ ఎక్కడ ఉంటుంది? నిర్వికారి సంబంధాల్లోనే ఉంటుంది, కానీ వికారి సంబంధాల్లోకి రారు. वहाँ है ही निर्विकारी संबंध, इस समय आसुरी बंधन है। आत्मा कहती है हमारी शिव बाबा से प्रीत है, तुम ब्राह्मणों की प्रीत है क्योंकि यथार्थ रीति जानते हो। మరి ఆత్మ ఏం చెప్తుందంట? మాకేమో బాబా అంటే చాలా ప్రేమ ఉంది, శివ బాబాతో ప్రేమ ఉంది. అంటే మీరు బ్రాహ్మణులది ప్రేమ ఉంది, ఎందుకంటే యథార్థంగా మీరే బాబాని తెలుసుకుంటారు. बाप को सृष्टि चक्र को जान, तुम फिर औरों को समझाते हो। जितना जो औरों को समझाएंगे तो बहुत उनका कल्याण करेंगे। బాబాని తెలుసుకుంటారు, సృష్టి యొక్క ఆది మధ్యంతం తెలుసుకుంటారు. మీరు అర్థం చేసుకుని వేరే వాళ్ళకు కూడా అర్థం చేయిస్తూ ఉంటే వాళ్ళ కళ్యాణం కూడా జరుగుతుంది. जो जास्ती समझते हैं वही होशियार है, ऊंच पद भी वही पाते। ఎక్కువ బాగా జ్ఞానం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే తెలివైన వాళ్ళు, ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు.
सर्विस कम करते हैं तो पद भी कम पाएंगे। पतित तो सारी दुनिया है, हर एक को पतित से पावन होने का रास्ता बताना है और कोई उपाय नहीं है। మరి బాబా ఏమంటారు, సేవ తక్కువ చేస్తే పదవి తక్కువగా పొందుతారంటున్నారు. పద్ధతులు మొత్తం ప్రపంచమంతా ఉన్నారు, మరి ప్రతి ఒక్కరిని పద్ధతుల్ని పావనంగా ఈ దారిని చూపించాలి, ఇంకొక ఉపాయమే లేదంటున్నారు బాబా. याद से ही विकर्म विनाश होंगे, जो दैवी सांप्रदाय के हैं उनके सामने यह अक्षर गूंजेंगे, समझेंगे यह तो ठीक बात है, बरोबर हम देवी देवता बनते हैं, हमारा भोजन भी कैसे होना चाहिए, शुद्ध चाहिए. అంటే మీకు అర్థమవుతుంది కదా, మరి బాబా మన గురించి చెప్తున్నారు, దేవతలుగా మనం తయారవుతున్నాము అని అంటే మీ భోజనము చాలా శుద్ధంగా ఉండాలి. कल भी हमने चार्ट में पढ़े थे ना, भोजन कैसे बनाते समय, खाते समय, खिलाते समय. చేస్తున్నారా చార్ట్? పాటిస్తున్నారా? తీసుకున్నారా? డౌన్లోడ్ చేసుకున్నారా? లేకపోతే రాసుకోండి, ఒక పేపర్ పెన్ తీసుకుని మీరు డ్రా చేసుకొని రాసుకోండి. మార్క్స్ ఉన్నాయి కదా రోజుకి 100 మార్క్స్. అమృతవేళ యోగం శక్తిశాలి ఉంటే 10 పాయింట్స్, మధ్యస్థంగా ఉంటే 7 పాయింట్స్, సాధారణంగా ఉంటే 5 పాయింట్స్. నేను చదివాను కదా చార్ట్, ఫాలో చేయండి అందరు. సో అందులో భోజనం విషయంలో కూడా ఉంది కదా, పూర్తిగా బాబా స్మృతిలో ఉండి తింటే 10 పాయింట్స్, కొంచెం అటు ఇటుగా తింటే 7 పాయింట్స్, ఇంకా సాధారణంగా ఏదో ఆలోచనలతో తింటే 5 పాయింట్స్. సో మరి బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు దేవతలుగా కావాలంటే మీ భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. दैवी गुण भी यहाँ धारण करने हैं, सर्वगुण संपन्न बनना है. అలాగే ఆహార పానీయాలే కాదు, దివ్య గుణాలు కూడా ఇక్కడే ధారణ చేయాలి. మరి సర్వగుణ సంపన్నులుగా మీరు ఇక్కడే తయారు కావాలి. अभी तुम बन रहे हो, यह लक्ष्मी नारायण देवताएं हैं, इनको भोग लगाते हैं, तो क्या सिगरेट आदि का भोग लगाते हैं? బాబా అడుగుతున్నారు, లక్ష్మీనారాయణలు దేవతలు కదా, వాళ్ళకి మీరు భోగ్ పెట్టినప్పుడు సిగరెట్ ఇలాంటివన్నీ దేవతలకి నైవేద్యం పెడతారా? మరి దేవతలు ఏదైతే ముట్టుకోరో మనం ముట్టుకోవచ్చా? మనం కూడా కాబోయే దేవతలం కదా. సిగరెట్ పీనే వాలా ऊंच पद पा नहीं सकता. సిగరెట్ ఇలాంటివన్నీ తాగే వాళ్ళు ఉన్నత పదవిని పొందలేరంటారు. ये कोई दैवी चीज नहीं है, सिगरेट पिएंगे व लहसुन प्याज आदि खाएंगे तो और ही गिर जाएंगे. అండర్లైన్ ఏ భగవాను వాచే. బాబా ఏం చెప్తున్నారు, సిగరెట్ తాగినా, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తిన్నా ఇంకా ఇంకా కిందకి దిగజారిపోతారు. మళ్ళీ అడుగుతారా, ఉల్లిపాయ ఉల్లి చేసే వేలు తల్లి కూడా చేయదు కదండి, ఉల్లి ఎందుకు తినకూడదు అడుగుతారా? తినాలా వద్దా? రాఘవరాన్ని వింటున్నారా? ఉల్లిపాయ తినాలా తినద్దా? భగవాన్ వాచ్ అనమాట కదా. ఈ రోజు బాబా మురళీలోనే చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. ఇంకా ఇంకా దిగజారిపోతాం అంటే भोजन के भी क्या होता है, अवस्थाएं होते हैं ना, जैसे सतो प्रधान, सतो रजो तमो, తామసిక है కదా, తామసిక భోజనం. అందుకే దేవతలకి నైవేద్యంలో కూడా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసిందేవి నైవేద్యం పెట్టరు, ఎందుకంటే అది కూడా ఒక రకంగా నాన్ వెజిటేరియన్ తో సమానమనే చెప్తూ ఉంటారు కదా. బాబా నియమాలు ఏవైతే మనకి చెప్పారో దీంట్లో మన కళ్యాణమే ఉంది, అది మనకు తెలియదు, కానీ దీంట్లో చాలా కళ్యాణం ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఇవన్నీ తింటే ఇంకా ఇంకా కిందకి దిగజారిపోతారు. कहते हैं यह छोड़ने से तबीयत खराब हो जाती. ఏమంటారంటే ఇవన్నీ వదిలేస్తే మరి మా ఆరోగ్యం పాడైపోతుందండి అని అంటారంట. బాబ్ कहते हैं शिव बाबा को याद करो. ఒక చెప్తారు చూడండి, సర్వరోగ నివారణ అన్నమాట, సంజీవిని బూటి, ఒకటి మహామంత్రం, బాబాని గుర్తు చేయండి చాలు. यह आदतें सब छोड़ दो तो तुम्हारी सदगति होगी. सिगरेट की आदत तो बहुतों में रहती है, समझाने दी जाती है, देवताओं को कभी भी यह भोग नहीं लगाया जाता है, तो तुमको इन जैसा यहाँ ही बनना है. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే ఈ సిగరెట్స్ ఇలాంటి అలవాట్లు చాలా మందికి ఉంటూ ఉంటుంది అనమాట, అర్థం చేయించడం జరుగుతుంది. దేవతలకి ఇవన్నీ కూడా ఎప్పుడు భోగ్ పెట్టరు, కాబట్టి మీరు కూడా మరి దేవతల మాదిరిగా తయారు కావాలి
అంటే వాటన్నిటిని విడిచిపెట్టేశారు. तो चींची चींचे खाते रहेंगे तो वह बास आती रहेगी కదా. అదొకలాంటి స్మెల్ వస్తుంది చూడండి మీరు. ఇలాంటివన్నీ సిగరెట్ తాగితే చుట్టుపక్కల కూడా ఎంత అసలు అనీజీనెస్ అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళకి కూడా సఫకేషన్ అనిపిస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా చూడండి ఎంత దూరాల వరకు దాని యొక్క స్మెల్ అన్నమాట. మరి ఇవన్నీ కూడా తినకూడదు అంటున్నారు. सिगरेट व शराब पीने वाले दूर से ही पास आती है, पीने वालों से दूर से ही पास आती है, तो तुम बच्चों को दैवी गुण धारण करने है, वैष्णव बनना है. जैसे विष्णु की संतान है, तुम विष्णु अर्थात दैवी संतान बनते हो. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళైనా లేకపోతే సారాయి తాగే వాళ్ళైనా దూరం నుంచి కూర్చొని వాసన వస్తుంది కదా, అదొకలాంటి స్మెల్ వస్తుంది. మరి పిల్లలందరూ దివ్య గుణాలు ధారణ చేసుకోవాలి, వైష్ణవులుగా కావాలి. ఎలా అంటే విష్ణు సంతానంగా మీరు తయారవుతారు కదా. మీరు ఇప్పుడు यहाँ तो तुम ईश्वरीय संतान, यह तुम्हारा सर्वोत्तम जन्म है, देवताओं से भी उत्तम तुम हो. ఇక్కడైతే ఈశ్వరీయ సంతానం, ఇక్కడ మీది సర్వోత్తమమైన జన్మ, ఎందుకంటే దేవతల కన్నా ఉత్తమమైన వారు. तुम औरों को भी उत्तम बनाने वाले हो, यह है बेहद के बाप की मिशनरी. क्रिश्चियन लोगों की मिशनरी होती है ना, अपने क्रिश्चियन धर्म में बहुतों को कन्वर्ट करते. यह है ईश्वरीय मिशनरी. तुम शूद्र से ब्राह्मण धर्म में कन्वर्ट हो, फिर देवता धर्म में कन्वर्ट हो जाते हो. तुम जानते हो हम शूद्र से ब्राह्मण बने हैं, तो फिर जाकर देवता बनेंगे, गर्भ से जन्म मिलेगा. బాబా ఏమంటున్నారు, ఇదంతా ఏంటి ఈశ్వరీయ మిషనరీ. క్రిస్టియన్స్ మిషనరీ అంటే చూడండి, క్రైస్తవుల మిషనరీలు ఏం చేస్తారు, అందరినీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చేసేస్తారు. మరి ఇదేమో ఈశ్వరీయ మిషనరీ. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ శూద్రులుగా ఉన్న వాళ్ళని బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నాం. ఎందుకు, ఎందుకంటే బ్రాహ్మణులుగా అయితే మళ్ళీ బ్రాహ్మణుల నుంచి ఏమవుతారు, దేవతలుగా తయారవుతారు కదా. అయితే మీకు తెలుసు శూద్రుడి నుంచి బ్రాహ్మణులుగా మనం ఇప్పుడు అయ్యాము అంటే జీవిస్తూ బాబా దగ్గర మరణించాము, అప్పుడే మళ్ళీ దేవతలుగా అవుతాము. గర్భంతో జన్మ అనేది జరుగుతుంది సత్యుగంలో. बाप ने धर्म का बच्चा बनाया है, धर्मात्मा बनाने. बाप ने तुमको अपना बनाया है, बच्चों को बाप सिखाते हैं, ब्राह्मण से फिर देवता बनते हैं. అంటే బాబా మనని ఎలా తీసుకున్నారు, దత్తతని తీసుకున్నారు కదా ధర్మాత్మలుగా తయారు చేయడానికి. అయితే బాబా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు, పిల్లలకి బాబా నేర్పిస్తున్నారు బ్రాహ్మణుల నుంచి మళ్ళీ దేవతలుగా తయారు చేయడానికి. या मनुष्य कितने ऊंचे हैं, इनमें सब दैवी गुण है. దేవతలు చూడండి ఎంత ఉన్నతమైన వారు, ఎందుకంటే వాళ్ళలో అన్ని దివ్య గుణాలు ఉన్నాయి. जब तुम आत्मा पवित्र बन जाएगी तो फिर शरीर भी पवित्र चाहिए. पुराने शरीर को खत्म होना है, फिर तुमको शरीर नया सतो प्रदान चाहिए. మరి బాబా ఏమంటారు, ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రంగా కావాలి కదా. పాత శరీరం సమాప్తమైపోతుంది, తర్వాత శరీరం కొత్తగా సతో ప్రధానంగా లభిస్తుంది. सत्युग में 5 तत्व भी सतो प्रधान बन जाएंगे. बाप कहते हैं तुम शूद्र वर्ण में थे, अब फिर ब्राह्मण वर्ण के बने हो, फिर दैवी वर्ण में आएंगे. మరి బాబా ఏమంటున్నారు, ఇక్కడ సత్యుగంలో పంచతత్వాలు సతో ప్రధానంగా అవుతాయి. బాబా అంటున్నారు మీరు శూద్ర వర్ణంలో ఉండేవారు, మళ్ళీ బ్రాహ్మణ వర్ణీయులుగా అయ్యారు, మళ్ళీ దైవీ వర్ణంలోకి వస్తారు అంటున్నారు. 84 జన్మలు తీసుకుంటారు. ब्राह्मण वर्ण को गुम कर दिया, अब बाप शूद्र से ब्राह्मण बनाए, फिर देवता बनाते. अब तुम ब्राह्मण हो छोटी, बाजोली होती है ना, अभी ब्राह्मण है, फिर क्या बनेंगे, देवता, क्षत्रिय, वैश्य, शूद्र, फिर ब्राह्मण बनेंगे. इसको चक्र कहा जाता है. అంటే విరాట్ రూపం విశ్వరూపం చూపించినప్పుడు తిలక స్థానం బ్రాహ్మణులను చూపించారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అయితే మీరే వర్ణాలకు తిరుక్కుంటూ వస్తారు అంటున్నారు బాబా. అయితే జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది అంటున్నారు. పిల్లి మొగ్గలాట అంటారు చూడండి, ఇలా తిరుగుతూ ఉంటారు, పంటేలు కొడుతూ ఉంటారు. అలా మీరే బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ఈ వర్ణాల్లోకి తిరుగుతూ ఉంటారు. तुम अभी ब्राह्मण वर्ण में हो, या नॉलेज अभी है, फिर तो प्रारब्ध मिल जाएगी, वहां सदा सुखी रहेगी.
21 जन्म నంబర్ 1 ఈ సమయకే పురుషార్థ అనుసారం. మరి మళ్ళీ మీరు భవిష్యత్తులో ప్రారంభాన్ని పొందుతారు. అక్కడ 21 జన్మలు నంబర్ 1 పురుషార్థ అనుసారం ఇప్పుడు చేసిన ప్రాప్తి అంటే ఇప్పుడు చేసుకున్న పురుషార్థం అనుసారంగా అక్కడ ప్రారంభాన్ని అనుభవిస్తారు. बाबा कहते वहां सदा सुखी रहेंगे 21 जन्म नंबर 1 इस समय के पुरुषार्थ अनुसार कोई राजाई घराने में कोई प्रजा में जाएंगे. కదా ఇప్పుడు మీరు చేస్తున్న పురుషార్థం అనుసారంగా కొంతమంది రాజు ఇంట్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు, రాజుల ఇంట్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు, కొంతమంది ప్రజల్లోకి వెళ్తారు. राजाई घराने में सुख बहुत है फिर कलाएं कम होती है. तुमको 84 जन्मों का ज्ञान मिला है, स्मृति आई है. बाप आकर समझाते हैं मीठे मीठे बच्चों तुम्हारे अब 84 जन्म पूरे हुए हैं. మరి బాబా ఏమంటున్నారు, రాజ్యభాగ్యం రాజులోకి ఇంట్లోకి వెళ్తే సుఖం చాలా ఉంటుంది, తర్వాత కళలు తక్కువైపోతాయి. మీరు 84 జన్మల జ్ఞానం మీకు లభించింది ఇప్పుడు అంటే మీకు జ్ఞాపకం వచ్చింది కదా, బాగా వచ్చి అర్థం చేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు మీ పూర్తి 84 జన్మలు పూర్తయిపోయాయి. ते सभी 84 जन्म नहीं लेते, कोई ने 84 जन्म लिया, कोई ने 80 जन्म लिया, 50 लिया, 60 जन्म भी लिए. सबसे जास्ती तुम भारतवासी सुख देखते हो. ऐसे ड्रामा में तुम्हारा नाम वाला है. అందరూ 84 బర్త్స్ తీసుకోరు, కొంతమంది 80 తీసుకుంటారు, కొంతమంది 50, కొంతమంది 60 కూడా తీసుకుంటారు. అందరికన్నా ఎక్కువగా మీరు భారతదేశవాసులే ఎక్కువ సుఖాన్ని చూస్తారు. इस ड्रामा में तुम्हारा नाम वाला है, देवताओं से भी तुम पूज हो. तुम जानते हो हम सब पूज बनते हैं. सत्युग में हम किसको भी पूजते, सत्ययुग में पूजिस्तारा हाँ पूजते रही है ना, हमको कोई पूजते మీరెవరిని పూజించరు, మిమ్మల్ని ఎవరు పూజించరు. ఎందుకంటే అందరూ ఈక్వల్ అన్నమాట, అందరూ దేవతలే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవతలనే పిలుచుకుంటారు. కాబట్టి మనం ఎవరు పూజ చేయము, మన పూజను ఎవరు కూడా చేయరు. वहां हम है ही पूज फिर कलाएं कम होती जाती है. हम पूज से फिर पुजारी बन माथा टेकते हैं. द्वापर में हम पुजारी बनना शुरू करते, अंत में फिर सभी व्यभिचारी बन जाते. यह शरीर 5 तत्वों का बना हुआ है, इनकी कोई पेट पूजा करते हैं तो उसको क्या कहा जाता है, 5 तत्वों का बना हुआ शरीर की पूजा करना कौन सी पूजा मानी जाती है, శారీరక పూజ. దేహదారుల పూజ చేయడము అని అంటే బాబా ఏం చెప్తారు, భూత పూజ కహా జాతా హై. భూతాలతో పూజ కదా, పంచమహాభూతాలతో తయారైన శరీరము. సో ఈ భూతాలతో తయారైన శరీరాన్ని పూజించడం అంటే భూత పూజ అని చెప్తారు. హర్ ఏక్ మే 5 భూత హై, ప్రతి ఒక్కరిలో పంచభూతాలు ఉన్నాయంటున్నారు బాబా. దేహ అభిమాన్ కా భూత్ ఫిర్ కామ్ క్రోధ్ కా భూత్. దేహాభిమాన భూతం ఉంది, కామక్రోధాల భూతం ఉంది. भूत सांप्रदाय कहो अथवा आसुरी सांप्रदाय कहो, बात एक ही है. बाप आकर फिर दैवी सांप्रदाय बनाते हैं. बाप आते हैं भूतों से छुड़ाने और अपने साथ योग लगाए देवता बनाते. బాబా చేంజ్ చేస్తారంట, మనకు పట్టిన భూతాలన్నింటినీ వదిలింపజేస్తారనమాట, మనల్ని మళ్ళీ దైవీ సాంప్రదాయాలుగా తయారు చేయడానికి. इसलिए भगवान को क्या कहते हैं, भूतनाथ भी कहते हैं. बाप आकर फिर दैवी संप्रदाय बनाते. बाप आते हैं भूतों से छुड़ाने और अपने साथ योग लगाए देवता बनाते. गुरु नानक ने भी महिमा गाई है कि परमपिता परमात्मा ने मनुष्य को देवता बनाया, वही पतितों को पावन बनाने वाला है. गुरु नानक కూడా ఏం పాడుతూ వచ్చారు, మూటపల్లికి కప్పడు ధోయే. భగవంతుడు అనేవారు ఏం చేస్తారు, మనుషుల్ని దేవతలుగా మారుస్తారు. మనుష్య సే దేవత కియే కరతన లాగి బార్. సో పద్ధతుల్ని పావనంగా చేసేవారు కూడా పరమపిత పరమాత్మ అని చెప్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता
बाप दादा को याद किया, गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, धारणा के लिए फर्स्ट पॉइंट, ब्राह्मण से देवता बनने के लिए, ब्राह्मण से देवता बनने के लिए जो भी छी आदतें हैं, आज कितने सारे बाबा ने बताया ना, सिगरेट नहीं खाना है, शराब नहीं पीना है, लहसुन प्याज नहीं खाना है। ब्राह्मण से देवता बनने के लिए जो भी छी आदतें हैं उन सबको छोड़ना है। బ్రాహ్మణ్ నుండి దేవతలుగా అవ్వాలంటే ఏవైతే చీచి అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసేయాలి। सिगरेट ब्रांदी वो भी नहीं, कई लोगों को गुटखा खाने की भी वो भी आदत होती है, वो भी बहुत, बस जो भी चीजें ऐसी गंदी बात आने सब चीजें नहीं खाते, और मूली भी खाते हैं तो भी बहुत गंदा बात आता है, इसलिए मूली भी नहीं खाना है। कई लोग खाते होंगे लेकिन हम तो नहीं खाते। शूद्रों को ब्राह्मण धर्म में कन्वर्ट कर देवता बनाने के लिए, శూద్రులని బ్రాహ్మణ ధర్మంలోకి కన్వర్ట్ చేసి దేవతలుగా చేయాలి అంటే शूद्रों को ब्राह्मण धर्म में कन्वर्ट कर देवता बनाने के लिए ईश्वरीय मिशन के कार्य में सहयोगी बनना है। శూద్రులని బ్రాహ్మణ ధర్మంలో కన్వర్ట్ చేసి దేవతలుగా చేయాలి అంటే ఈశ్వరీయ మిషన్ యొక్క కార్యంలో సహయోగులుగా కావాలి। शराब, सिगरेट या जो भी गंदी आदतें हैं वह निकाल देनी है। సారాయి తాగడము, సిగరెట్ లేదా ఏవైతే చెడు అలవాట్లు ఉంటాయో వాటన్నింటినీ తొలగించేసేయాలి, सेकेंड पॉइंट, इस विनाश काल के समय में, ఈ వినాశకాల సమయంలో एक बाप से सच्ची प्रीत रखनी है, ఒకే ఒక్క బాబాతో సత్యమైన ప్రేమని కలిగి ఉండాలి। इस विनाश के समय में एक बाप से सच्ची प्रीत रखनी है, ఈ వినాశకాల సమయంలో ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ కలిగి ఉండాలి। पुराना मकान टूटने वाला है, इसीलिए इससे दिल निकाल नए से लगाए। మరి బాబా ఏమంటున్నారు, పాత ఇల్లు కూలిపోయి ఉంది, పాత ఇల్లు కూలిపోయి ఉంది కాబట్టి దీంతో మనసుని తొలగించి కొత్త ఇంటితో పెట్టుకోవాలంటే, పాత ప్రపంచం వినాశనం అయిపోయింది కాబట్టి కొత్త ప్రపంచం సత్యుగంతో బుద్ధిని జోడించుకోవాలి। आज का वरदान है, श्रेष्ठ वृत्ति द्वारा प्रवृत्ति को प्रगति का साधन बनाने वाले, శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రవృత్తిని ప్రగతి యొక్క సాధనంగా చేసుకునే సదా సమర్థవాన్ భవ, సదా సమర్థవంతులుగా కండి। శ్రేష్టమైన వృత్తి ద్వారా ప్రవృత్తిని ప్రగతి యొక్క సాధనంగా చేసుకుని సదా సమర్థవంతులుగా కండి। మీ శ్రేష్ఠ వృత్తి, దాని ద్వారా ప్రవృత్తిని, ప్రవృత్తి అంటే మీరు ఉండేటటువంటి గృహస్థ ఆశ్రమం, దాన్ని కూడా ప్రగతికి సాధనంగా, ఎక్కడున్నామని కాదు మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం, సో దాన్ని కూడా ప్రగతికి సాధనంగా చేసుకునే సమర్థవంతులుగా కండి। విస్తార్, प्रवृत्ति में पहले वृत्ति से पवित्र व अपवित्र बनते, ప్రవృత్తిలో మొట్టమొదటిగా మీ వృత్తి అంటే యాటిట్యూడ్ అన్నమాట కదా, వృత్తితోనే మీరు పవిత్రంగా అవుతారు లేదా అపవిత్రంగా కూడా అవుతారు। यदि वृत्ति को सदा एक बाप के साथ लगा दो, एक बाप दूसरा न कोई,
ऐसी ऊंची वृत्ति रहे तो प्रवृत्ति प्रगति का साधन बन जाएगी। మరి ఒకవేళ వృత్తిని సదా ఒక్క బాబాతో పాటు కనుక పెట్టుకున్నట్లయితే, అంటే ఒక్క బాబా తప్ప ఇంకా నాకెవ్వరూ లేరు, అంత ఉన్నతమైన వృత్తి కలిగి ఉన్నట్లయితే ప్రవృత్తి ప్రగతికి సాధనంగా తయారు. वृत्ति ऊंची और श्रेष्ठ है तो चंचल हो नहीं सकती. మీ వృత్తి ఉన్నతంగాను మరియు శ్రేష్టంగాను ఉన్నట్లయితే చంచలం కాలేదు. మీ వృత్తి ఉన్నతంగాను శ్రేష్టంగాను ఉంటే చంచలం కాలేదు. ऐसी श्रेष्ठ वृत्ति द्वारा प्रगति करते हुए गति सद्गति को सहज ही पाले. మరి ఇలాంటి శ్రేష్ట వృత్తి ద్వారా ప్రగతి ఉన్నతిని పొందుతూ గతి సద్గతిని సహజంగానే పొందగలరు. फिर सब कंप्लेन कंप्लीट हो जाएगी. అప్పుడు ప్రతి కంప్లైంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది లేదు అది లేదు వీళ్ళ వాళ్ళ అన్ని అన్నమాట. మీ వృత్తి మారిపోతే అన్ని మారిపోతాయి. స్లోగన్ अगर पवित्रता स्वप्न मात्र भी हिलती है, स्वप्न मात्र भी हिलाती है तो निश्चय का फाउंडेशन कच्चा है. अगर पवित्रता स्वप्न मात्र भी हिलाती है तो निश्चय का फाउंडेशन कच्चा है. ఒకవేళ పవిత్రత స్వప్నంలోనైనా సరే కదిలిపోతుంది అని అంటే మీ నిశ్చయం యొక్క ఫౌండేషన్ పచ్చిగా ఉన్నట్లే. ఒకవేళ పవిత్రత స్వప్న మాత్రంలో కూడా కదులుతుంది అని అంటే నిశ్చయం యొక్క ఫౌండేషన్ పచ్చిగా ఉన్నట్టే. अच्छा, आज का जो 8 घंटे का योग तपस्या बट्टी का स्वमान है, मैं सफलता मूर्त आत्मा हूँ. और आज की मुरली का डेट है साकार मुरली, जो रिसेंटली अप्रैल मंथ में आया है 14/4/2021 की मुरली, वो पढ़ेंगे आज और कल 2 दिन. उसके ऊपर आज 12 बजे क्लास भी है, तो सभी सेम जूम आईडी में 12 बजे सभी జాయిన్ हो जाएंगे. ఓకే, ఈ రోజు స్వమానం ఏంటి? నేను సఫలతామూర్త ఆత్మను. అలాగే ఈ రోజు సాకార మురళి, ఏప్రిల్ మంత్ లో మనం 14th రోజు చదువుకున్నాం కదా. ఈశ్వరీయ మహావాక్యం చెప్పేసి వచ్చాయి, గుర్తుందా? మురళి చాలా పవర్ఫుల్ మురళి. బాబా మురళి ఎలా వినాలి, మనము ఇవన్నీ అన్నమాట చాలా చక్కగా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అదే మురళిని తీసుకున్నాం. ఎందుకంటే ఆ మురళి ఎన్నిసార్లు చదివినా మనకి చాలా అన్నమాట, చాలా యోగయుక్తమైనటువంటి మురళి. ఇంకా అదే ఒకసారి జయంతి దీది చెప్పారనమాట దాని గురించి. ఆ మురళి యాక్చువల్గా ఏంటంటే బాబా సందేశీ ద్వారా పీహు అని చెప్పేసి ఉండేవారు, వారి ద్వారా చెప్పబడినటువంటిది అనమాట మురళి అది. సో ఆ మురళిని ఈరోజు మొత్తం చదువుదాము. ఇంకా 12 o'clock కూడా క్లాస్ ఉంటుంది, అందరూ జాయిన్ కండి. సీనియర్ అక్కయ్య మనకి క్లాస్ చేయిస్తారు. अच्छा, अव्यक्त इशारे आज 5 जून का है. मातेश्वरी जगदम्बा सरस्वती तपस्वी जीवन की फर्स्ट पॉइंट है जैसे वर्तमान समय के प्रमाण शरीर के लिए सर्व बीमारियों का इलाज एक्सरसाइज सिखाते हैं. బాబా ఏం చెప్తున్నారు? వర్తమాన సమయంలో ఏ రోగానికైనా సరే ఏం చెప్తారు? శారీరక బీమారీలు అన్ని కూడా పోవాలి అని అంటే వర్తమాన సమయంలో ఏం చెప్తారు? కారణం ఏం చెప్తారు? దానికి సొల్యూషన్ ఏం చెప్తారంటే శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్. అంటే మీరు ఎంతెంత ఎక్సర్సైజ్ చేస్తారంటే మీ అనారోగ్యము పాడైపోతుందని, దూరం అవుతుందని చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? సర్వ बीमारियों का इलाज एक्सरसाइज गाते हैं, तो इस समय आत्मा को शक्तिशाली बनाने के लिए यह रूहानी एक्सरसाइज का अभ्यास चाहिए. మరి ఇక్కడ కూడా ఆత్మని ఏం చేయాలంట? శక్తిశాలిగా చేసుకోవాలంటే ఈ ఆత్మిక అభ్యాసం చేయడము చాలా చాలా అవసరము అని చెప్పేసి చెప్తున్నారు బాబా. चारों ओर कितना भी
चारों ओर कितना भी हलचल का वातावरण हो, आवाज में रहते आवाज से परिस्थिति का अभ्यास, शांति के बीच शांत रहने का अभ्यास बहुत काल, अशांति के बीच शांत रहने का अभ्यास बहुत काल का चाहिए. ఇంకా నలువైపులా ఎంత అలజడి యొక్క వాతావరణం ఉన్నా సరే వాచాలో వస్తూ కూడా వాచాకి అతీతమైన స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయాలి. అంటే అశాంతి మధ్యలో ఉంటూ కూడా శాంతిగా ఉండేటటువంటి అభ్యాసము ఎంతో కాలం నుంచి మీరు చేస్తూ ఉండాలి. मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं, इसमें 5th पॉइंट, मम्मा पढ़ाई में सदा रेगुलर और पंक्चुअल रही. మమ్మ చదువులో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా పంక్చువల్ గా ఉండేవారంట. मुरली और अमृत वेले का योग कभी मिस नहीं किया. ఒకటి మురళి, బాబా మురళి, ఇంకొకటి అమృత్ వేల యోగం కదా, మెయిన్ ఫౌండేషన్ అన్నమాట ఇవే మనకి. ब्राह्मण जीवन का जो मेन फाउंडेशन है, एक तो अमृत वेला, दूसरा मुरली. అయితే ఎప్పుడు కూడా మమ్మ మిస్ చేసుకోలేదు. మమ్మ सदा ऊपर की स्थिति में उपराम होकर रही, कभी గఫలత్ नहीं की. ఇంకా మమ్మ ఎప్పుడు డిటాచ్డ్ స్థితిలో, డిటాచ్మెంట్ లో ఉంటూ కూడా తను ఉండేవారన్నమాట. అంటే ఎప్పుడు పొరపాట్లను చేయలేదు. जितना जरूरी होता उतना ही बोलती, बाकी समय चुप रहे. ఎంత చాట్ में भी कल आया था ना, कम बोलो धीरे बोलो, నేను చాట్ చదివాను కదా. సో మమ్మ కూడా అన్నమాట ఎంత అవసరమైతే అంతే మాట్లాడేవారంట, లేకపోతే సైలెంట్ గా ఉండేవారు, చుప్ శాంతిగా ఉండేవారు. तो हमें भी यही अभ्यास करना है. మరి మనం కూడా అదే అభ్యాసాన్ని చేయాలి. అంతే కదా, అనవసరంగా మాటలతోనే లేనిపోని గొడవలన్నీ కూడా వస్తుంటాయి. అందుకని ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, ఎంత కావాలో అంతే చేయాలి. తర్వాత ఇంట్రోవర్ట్, డిటాచ్ అయిపోవాలి, విత్డ్రా పవర్. టోటైస్ ఉంటుంది చూడండి, టోటైస్ ఎలా అయితే దాన్ని తాను లోపలికి సంకోచించుకుంటుందో అలా మనం కూడా కర్మయోగులుగా అవ్వాలి, కర్మ చేయాలి. కర్మ అయిపోయిందంటే మళ్ళీ ఇంట్రోవర్ట్ అయిపోవాలి. అచ్చా, ఓం శాంతి.